హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నదానం పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1 వీడియోలో చెప్పాను టోటల్ 17 ఐటమ్స్ అని. ఒకసారి పార్ట్ 1 వీడియో చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. మనం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు స్వీట్తోనే కదా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఐటమ్ గులాబ్ జామ్, చక్కెర పొంగలి, పులిహోర అండ్ బిర్యానీ అండ్ రైతా. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై, అదే ఆలూ కర్రీ అండ్ మష్రూమ్ గ్రేవీ కర్రీ, ఎందుకంటే బిర్యానీతో బాగుంటుంది. ఆ తర్వాత క్యాబేజీ పకోడీ అండ్ వాటర్ బాటిల్స్ అండి. అందరూ నాకు తెలిసి మీరు చూసుంటారు వాటర్ ప్యాకెట్స్, బట్ మేము కొంచెం మరి తగ్గేదే లేదనమాట. అందుకని మేము వాటర్ బాటిల్స్. ఇక్కడ ఏదో చెప్తున్నాను కదా అబ్బాయితో, ఆ అబ్బాయి మా బావ అవుతారనమాట. అంటే వాడు ఎక్కువ బిర్యానీ వేసుకున్నాడు అనమాట. అయితే వాడికి కొంచెం కామెడీ చేస్తున్నాం. కంచం ఏంటి ఇంత ఉంది అంటే తినేస్తే అయిపోతుంది అని డైలాగ్ చెప్పాను అనమాట. అక్కడ వాయిస్ వినిపిస్తలేదు, ఫుల్ క్రౌడ్ అనమాట. ఎంత దూరం నుంచి జనాలు వచ్చారంటే టోటల్ 4000 మెంబర్స్ అన్నదానం జరిగిందనమాట. ఇంత మంచి ఐటమ్స్ పెట్టారు. అండ్ ఎంత ఖర్చు అయిందో అనుకుంటున్నారు కదా, ఖర్చు కూడా భారీగానే అయిందండి. 2 lakhs ఖర్చు అయింది. ఇంకా వడ్డించి అలసిపోయాం కదా, మా బ్యాచ్ కూడా పట్టేసాం, తినేసాం. మేము తినేటప్పటికి 4 అయిందనమాట. ఇంకా తిన్న వెంటనే డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు మా కుర్రోలు. నేను కూడా అలా చిన్న స్టెప్ ఏదో వేసానులేండి. అలా అయిపోయిందనమాట అన్నదానం. ఎంత హుషారుగా జోరుగా అంటే నార్మల్గా కాదు అసలు. అంటే చెప్పుకోవడానికి గొప్పని కాదు, కానీ ఒక విధంగా మా ఊరి మొత్తంలో అన్నదానం మాదే బాగా జరుగుద్ది అనమాట. చాలా ఫేమస్ కూడా మా అన్నదానం. నేను చెప్తున్నానని కాదు, ఎవరినైనా కావాలంటే అడగొచ్చు. శ్రీకాకుళం జిల్లా కొందూరు విలేజ్లో ఎవరు అన్నదానం బాగా జరుగుతుందని మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అంత బాగా జరుగుతుంది, అంత ఫేమస్ అనమాట మా అన్నదానం. ముందు రోజు ఇక్కడ వర్షం పడింది, ఈరోజు కూడా పడుతుందేమో చాలా టెన్షన్తోనే స్టార్ట్ చేసాం అన్నదానం. కానీ నిజంగా వినాయకుడు ఉన్నాడండి. జై బోలో గణేష్ మహారాజ్కి. నిజంగా అండి అసలు ఒక్క చినుకు కూడా లేదు. ఇంకా మా పిల్లలు చూడండి ఎంత చిల్ అవుతున్నారో. ఇదేంటక్క ఇప్పుడే తిన్నావు కదా మళ్ళీ ప్లేట్ పట్టేవేటి అనుకుంటున్నారా? మా వీధిలో మా వరకు మళ్ళీ ఒక 500,000 మెంబర్స్ వరకు మళ్ళీ నైట్ కూడా మేము అన్నదానం చేస్తామండి. డ్యాన్స్లు అయిపోయాక చిల్ అయ్యాక మళ్ళీ వంట స్టార్ట్ చేయడమే. మా కుర్రోళ్ళు చూడండి, మా తమ్ముడు వాళ్ళు నైటీలు వేసేసారు. వీళ్ళు ఇంకా డ్యాన్స్లు ఇంకా మామూలుగా ఉండవన్నమాట. మళ్ళీ నైట్ 12 వరకు సంబరాలే సంబరాలు. మాకంటూ మేము జరిపించే ఏకైక పండగ, నాకు తెలిసి చాలా పెద్దగా గ్రాండ్గా చేసే పండగ వినాయక చవితి అండి. మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కానీ మా వీధి మొత్తం 1000 మెంబర్స్ ఉంటాము. చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వీడియో అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ల్యాండ్ ఇప్పుడు చెప్పండి.